పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఓవైపు బీసీ రిజర్వేషన్ల పెంపునకు కసరత్తు చేస్తూనే మరోవైపు ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 64 పంచాయతీల్లో వివిధ కారణాలతో మిగిలిపోయిన ఓటర్ల తుది జాబితాకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అన్ని గ్రామాల తుది జాబితాను ఫిబ్రవరి 7 వరకు సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. గతేడాది కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపల్ పరిధిలోకి తీసుకొచ్చారు. కొన్నింటిని మున్సిపాలిటీలుగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఓటర్లు జాబితా నుంచి వారి పేర్లు తొలగించి మున్సిపల్ ఓటర్ల జాబితాలో చేర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఫిబ్రవరి 4న మండల స్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించి 5న అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ఫిబ్రవరి 7న తుది జాబితాను విడుదల చేయనుంది. ప్రతి మండలానికి 5 ఎంపీటీసీ స్థానాలు ఉండే విధంగా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఫిబ్రవరి 3వ తేదీ కల్లా ఎంపీటీసీ స్థానాల విభజన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇకపోతే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ కొనసాగుతుంది. దానికోసమే ఫిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంచాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధనను మార్చాల్సి ఉంటుంది. అది కేంద్రం పరిధిలోని అంశం కావడంతో దీనిపై అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకుంటే పార్టీ పరంగానే బీసీలలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.